హాయ్ గైస్, మీరందరూ పుష్ప మూవీ చూసే ఉండుంటారు. నేను పుష్ప ఫస్ట్ వన్ చూసినప్పుడు నాకు అంతగా నచ్చలేదు. అసలు యాంగ్ కానీ ఆ గంధపు చెక్కల స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ కానీ అది నచ్చలేదు. బట్ యావరేజ్ టాక్తో నాకు అనిపించింది చెప్తున్నాను. పుష్ప వన్ ఓకే మూవీ, ఏదో వన్ టైం చూడొచ్చు అన్నట్లుగా చూసాము. బట్ పుష్ప టూకి అంత ఇంట్రెస్ట్ చూపలేదు. నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ అన్నీ వస్తుండేళ్ళకి, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఈ సినారియోస్ అన్నీ చూశాక అసలు మూవీస్లో ఏముంది, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? ఒకరేమో బాగుందంటున్నారు, ఒక సెక్టార్ పీపుల్ బాగుందంటున్నారు, ఒక సెక్టార్ పీపుల్ బాగలేదంటున్నారు. అసలు మూవీలో ఏముందన్న క్యూరియాసిటీతో వెళ్ళి చూశానండి. ఫస్ట్ హాఫ్ చూశాను. ఇంట్రడక్షన్ సీను చూసినప్పుడు అది నాకు మెగాస్టార్ చిరంజీవి గుర్తొచ్చారు. బాగుంది ఫస్ట్ ఇంట్రడక్షన్ సీను. కాకపోతే అదేదో డ్రీమ్ లాగా కట్ చేశారు. బట్ ఓకే, ఓవరాల్ ఓకే. ఫస్ట్ అది ఇంట్రడక్షన్ సీను. ఫహద్ ఫాసిల్ బాగా యాక్ట్ చేశారు దీంట్లో. కామెడీని సీరియస్ రోల్తో పండించడము బాగుంది. నాకైతే నచ్చింది. అందరూ కమెడియన్గా చేశారు అనుకుంటున్నారు. బట్ నో, అది అలా యాక్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. బట్ ఫహద్ ఫాసిల్ సూపర్ యాక్టింగ్. సో ఫస్ట్ హాఫ్ అలా వెళ్తూ ఉంది, ఓకే. అంటే ఫస్ట్ పార్ట్ స్టోరీ కంటిన్యూస్గా వెళ్తూ ఉంది, ఓకే. వెళ్ళాక ఇంకా సెకండ్ పార్ట్కి వస్తే మాత్రం వేరే లెవెల్, అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు మూవీ అంతా సెకండ్ పార్ట్లోనే ఉంది. అక్కడ యాక్టింగ్ చేసాడు అల్లు అర్జును, వేరే లెవెల్. నేషనల్ అవార్డు అనేది ఈ ఫిల్మ్కి రావాలి. ఫస్ట్ పార్ట్కి వచ్చింది నేషనల్ అవార్డు, ఓకే. వాళ్ళ పారామీటర్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ దీనికి మాత్రం సెకండ్ పార్ట్ మాత్రం కెవ్వు కేక. జాతర సీన్ ఉంది, లెంతీ పెట్టారు. బట్ లెంతీ అయినా కూడా దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ సన్నివేశం లెంతీ ఏం కాదు, ప్రతిదీ దాంట్లో జాతర సీన్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ. ఎగ్జాంపుల్ శ్రీవల్లి క్యారెక్టర్లో చేసిన రష్మిక కూడా సూపర్ డైలాగ్ డెలివరీ. నాకైతే జాతర సీన్ అయితే హైలైట్, మూవీకే హైలైట్ ఆ సీను, ఓకే. దాని తర్వాత హీరో ఎలివేషన్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. తర్వాత క్లైమాక్స్ ఫైట్ కూడా ఈ జాతరకి తగ్గేదే లేదు. జాతర సీన్ ఎలా ఉందో దానికి తగ్గేదేలే అంటూ ఫైనల్ ఫైట్ ఉంటుంది. సూపరు. కాలు చేతులు కట్టేస్తారు. ఈవెన్ దో ఆ ఫైట్ని తీసే విధానం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హైలైట్ ప్రో. అసలు గూస్ బంప్స్ ఆ ఫైటింగ్ చేస్తూ ఉంటాయి. పాసిబిలిటీస్ అవుతాయా అలా అనేది వేరే కానీ ఆ సీన్ చూసినప్పుడల్లా నిజంగానే పాసిబిలిటీస్ అవుతాయని. విలన్ చంపే రోలు కానీ, త్రిశూలం ఉంటుంది, త్రిశూలంతో విలన్ని చంపుతాడు ఇలా పొడిచి, మళ్ళీ ఇలా అని చెప్పి ఇలా ఎగిరి బాడీ కిందకి వెళ్ళిపోయి త్రిశూలం పైకి వస్తుంది, మళ్ళీ ఆ త్రిశూలాన్ని పట్టుకుంటాడు. ఆ సీన్కి అయితే నేను గూస్ బంప్స్ బాబు, గూస్ బంప్స్. నేను ఫస్ట్ మూవీకి పోవాలనుకోలేదు నెగిటివ్ రివ్యూస్తో. బట్ పోయి చూసి వచ్చాక నేను మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్, ఓకే. సో నేను ఫస్ట్ టైం పోయి చూసి వచ్చాక ఇది ఖచ్చితంగా ఫ్యామిలీకి చూపించాలి. ఫస్ట్ నేను ఒక్కడనే పోయానండి. తర్వాత రెండోసారి కూడా పోయాను విత్ ఫ్యామిలీతో వెళ్ళి చూపించాను. రెండోసారి సినిమా చూస్తున్నా కూడా నాకు ఎక్కడా మళ్ళీ బోర్ కొట్టలేదు. అసలు లిటరల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో అయితే నాకు లిటరల్లీ క్రైయింగ్, టీయర్స్ పడిపోయినాయి. రెండోసారి చూస్తున్నా కూడా సేమ్ సీన్. అల్లు అర్జున్ ఒకటి జాతర సీన్లో నాకు అమ్మాయే కావాలనే సీన్ కాడైతే నాకు లిటరల్లీ కన్నీళ్ళు పడిపోయినాయి. ఎందుకు అమ్మాయి కావాలని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఇంటి పేరు లేదు, మగపిల్లోడైతే వాడి ఇంటి పేరు ఇవ్వాలి, అది నాకు ఇంటి పేరు లేదు కదా. అది ఆడపిల్ల అయితే పెళ్లి చేసి పంపిస్తే అల్లుడుకి ఇంటి పేరే వస్తుంది కదా, ఆ విధంగా ఆడపిల్ల పుట్టాలంటారు. ఆ సీన్లో అయితే అంటే యాక్ట్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్. ఇంకొక సీన్ ఎక్కడంటే క్లైమాక్స్లో వాళ్ళ అన్న వచ్చి గ్రీటింగ్ కార్డు అంటాను, మ్యారేజ్ కార్డు ఇస్తాడు. దాంట్లో వాళ్ళ పేర్లు రాసుంటారు, ఇంటి పేరుతో రాసుంటారు, పుష్పరాజ్ అని, ఓకే. సో ఆ ఇంటి పేరుతో పుష్పరాజ్ ఉన్న కాడ అతను చేసిన యాక్టింగ్, ఆ క్రయింగ్ సీన్లో అక్కడ కూడా కన్నీళ్ళు పడతాయి. అక్కడ లిటరల్గా ఈ రెండు సీన్లకి కన్నీళ్ళు పెట్టించాడు. అలాగే ఫైట్స్తో భయపెట్టించాడు. అండ్ కొన్ని విషయాలు కామెడీ పరంగా చూస్తే
నాకు నచ్చింది ఫహద్ ఫాసిల్ని సీరియస్ యాక్టింగ్ చేస్తున్నా కూడా దాంట్లో కామెడీ రావడం అనేది హైలైట్ అండి. అదే తక్కువ చేసినట్లు కాదు, ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ చూడండి అక్కడ ఆ కామెడీ సన్నివేశంలో, అదైతే గూస్ బంప్స్ అండి. నా కామెడీ అయితే సూపర్ నచ్చింది. కామెడీ అన్నీ ఉన్నాయి మూవీలో. స్టోరీ లేదని అనకూడదు, ఎందుకంటే స్టోరీ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో కవర్ చేశాక ఫస్ట్ పార్ట్ ఒకటి, దాని తర్వాత ఇంటర్వెల్ అనుకోండి, ఈ 3 years ఇంటర్వెల్ అనుకొని ఇది సెకండ్ పార్ట్ రిలీజ్ అయింది, అదే స్టోరీ. ఓన్లీ నాకు మూవీలో నచ్చంది ఒకే ఒక పాయింట్ ఏంటంటే రొమాన్స్, హీరోయిన్ మధ్య రొమాన్స్ సీన్స్ అవి లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది. వాటిని తగ్గించుంటే బాగుండేది అనిపించింది. అదొక్కటే నెగిటివ్, ఇంకా మిగతాది ఎక్కడ నాకు నెగిటివ్ అనిపించలేదు. సో మూవీ అయితే సూపర్గా ఉంది.